హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు సింపుల్గా డిజర్ట్ తయారు చేసుకుందాము. చల్లగా కూల్గా బాగుంటుంది. ఇలా సన్న సేమియా మనకి మార్కెట్లో దొరుకుతుందండి. మనం రెగ్యులర్గా యూస్ చేసే సేమియా కాకుండా ఇలా ఉంటుంది. ఇవి కూడా రెండు రకాలుగా దొరుకుతాయి. ఫ్రై చేసినవి ఇంకా ఫ్రై చెయ్యనివి కూడా దొరుకుతాయి. ఫ్రై చేసినవి కన్నా ఇలా ఫ్రై చెయ్యనివి తీసుకుని మనం నేతిలో వేయించుకుంటే బాగుంటుంది. ఇవి కొంచెం పొడవుగా ఇలా వస్తాయండి. వాటిని చిన్నగా తుంచేసుకోవాలి. ఇలా తుంచుకున్న వాటిని పక్కన ఉంచుకుని ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి కొంచెం నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైతే చాలండి, ఎక్కువ వేడి అవసరం లేదు. కొంచెం వేడైన తర్వాత బాదం ఇంకా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ స్వీట్లోకి బాదం జీడిపప్పు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అందుకని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుని వేయించుకోవాలి. దోరగా వేగిన వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుని ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదా, ఇంకొంచెం 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని కట్ చేసుకుని ఉంచుకున్న ఈ సన్న సేమియాని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రగా వేగాలండి. అలాగే మళ్ళీ గరిటతో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. బాగా సన్నగా ఉంటుంది కదా, త్వరగా నల్లబడిపోతుంది, అంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన దానిలోకి ఒక పావు కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. పంచదార కొంచెం పలుకులుగా ఉంటే బాగుంటుంది అంటే ఇలా వేసుకోవచ్చు, లేదంటే పౌడర్ ఫామ్లో వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం ఇలా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం నోట్లో వేసుకుని టేస్ట్ చూడండి. స్వీట్ సరిపోతే ఓకే, లేదంటే కొంచెం పంచదారని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పావు లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకుని బాగా మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు ఇలా స్పూన్తో కలుపుకుంటే పైన మేగడ కట్టేయకుండా ఉంటుంది. పాలు ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోకి కొంచెం కస్టర్డ్ పౌడర్ని పాలల్లో కలుపుకుని వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ డైరెక్ట్గా వేసేసాము అంటే ఉండలు కట్టేసినట్టుగా అయిపోతుంది. అందుకని మనకి ఈ పాలల్లో చక్కగా కలవడం కోసం ముందు కొన్ని పాలు వేసి ఆ పౌడర్లో కలుపుకుంటే మనకు చక్కగా కలుస్తుంది. కస్టర్డ్ ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారేటప్పుడు కూడా ఇలా కొంచెం మధ్యలో స్పూన్తో కలుపుకుంటే పైన మేగడ్లాగా కట్టకుండా ఉంటుంది. కస్టర్డ్ చల్లారిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. బాగా గట్టిగా అయిపోతే కనుక ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్గా మనకి ఐస్ క్రీమ్ లాగా చిక్కగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి బాదం ఇంకా జీడిపప్పు పొడిని వేసుకోవాలి. మనం ఆల్రెడీ కొన్ని వేయించుకున్నాం కదండి, వాటిని కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. కొన్ని పైన వేసుకోవడానికి కొన్ని ఉంచుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ చిక్కగా రావాలన్నమాట. మరి ఎక్కువ చిక్కగా కావాలి అనుకుంటే పౌడర్ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి లేదంటే ఇలా చిన్న గ్లాసులు కానీ చిన్న గిన్నెల్లోకి కానీ ఒక లేయర్ లాగా ఈ సేమియాని స్ప్రెడ్ చేసుకోవాలి. నేతిలో వేయించుకున్నాం కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చిన్న గ్లాసుల్లో వేసుకుంటే ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఇలా ఇచ్చేయచ్చు. పెద్ద దాంట్లో వేసాము అనుకోండి, సర్వ్ చేసేటప్పుడు కొంచెం తీసి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం నెమ్మదిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మరీ గట్టిగా నొక్కేమో అంటే విరిగిపోతాయి. అలా కాకుండా కొంచెం ఒక లేయర్ లాగా వచ్చే విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తయారు చేసుకున్న కస్టర్డ్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. కస్టర్డ్ని ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి సర్వ్ చేసుకునే ముందే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ముందే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే పైన ఉన్న సేమియా అంతా కూడా మెత్తగా అయిపోతుంది. రెగ్యులర్గా మనం తయారు చేసుకుంటాం కదా, ఆ సేమియా అయితే మనకి గట్టిగా ఉంటుంది, త్వరగా మెత్తపడదు. కానీ ఈ సేమియా బాగా పల్చగా ఉంటుంది కదా, అసలు ఉడికించాల్సిన అవసరమే ఉండదండి. మనం కొంచెం వేడి పాలు వేసామంటే చాలు మెత్తగా అయిపోతుంది. అందుకని ఇది సర్వ్ చేసుకునే ముందు మాత్రమే ఈ కస్టర్డ్ని పైన వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లేయర్ సేమియా కూడా వేసేసుకుని పైన మళ్ళీ ఇంకొక లేయర్ కస్టర్డ్ని వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటికి కూడా కస్టర్డ్ని పైన వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ వేయించుకుని ఉంచుకున్న జీడిపప్పు ఇంకా బాదం ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే సర్వ్ చేసాము అంటే సేమియా కొంచెం మెత్తపడి కొంచెం క్రిస్పీగా మనకి కరకరలాడుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. నేతిలో వేయించాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా చేసుకునే స్వీట్స్ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.